చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది, అద్భుతమైన వాక్యం ఇది. మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ దినమున దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం ఒకసారి చదువుదాం. చూడండి, 92వ కీర్తన 12వ వచనం చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగంట? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అని ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన వాక్యము ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. ఈ యొక్క వాక్యాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే గనక, ఈ వాక్యములో ఉన్న అంతర్యాన్ని కానీ ఒకసారి మనం చూసినట్లయితే, ఎందుకని ఈ మాట చెప్తూ ఉన్నాడు? నీతిగా ఎవరైతే మరి నడుచుకుంటారో, నీతిగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఇది. ఎలాగంట? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఖర్జూర మొవ్వు గాని అది ఫలించినట్లయితే ఆ కొమ్మ కిందకి వంగిపోతుంది. ఎందుకని? అన్ని విస్తారమైన ఖర్జూరపు కాయలు ఆ మొవ్వుకు కాస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఒక మొవ్వు వేయదు, ఎన్ని వేస్తుందంట? దాని చెట్టు చుట్టూ కూడా కొత్త మొవ్వులను వేసి, ఏమంటే అది ఫలించినప్పుడు ఆ చెట్టు విస్తారంగా ఫలాలతో మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక్క మొవ్వు వేసినప్పుడు ఆ మొవ్వుకి విస్తారమైన కాయలు, విస్తారమైన ఫలాలు పండుతూ ఉంటాయి. అలాగ చెట్టంతా కూడా ఫలించిందనుకోండి, ఎన్ని కాయలు ఉంటాయి? మనం అసలు దాన్ని లెక్క పెట్టలేం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగా లెక్క పెట్టలేని దీవెనను ఎవరికి ఇస్తాడు? దేవుడు నీతిమంతులకి ఇస్తాడు. అర్థమైతుందా మీకు? కానీ మన నీతిని మనం కాపాడుకుంటే, నీతిగా కానీ మనం బ్రతికినట్లయితే, దాని వెనక దేవుడు అద్భుతమైన దీవెనను వారి కొరకు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో కానీ మనం చూసినట్లయితే, నీతిగా న్యాయంగా నడుచుకునే వారికే శ్రమలు. చెప్తారు ఈ మాట? ఈ మాట మీరు ఒప్పుకుంటారండి? ఈ మాట మీరు ఒప్పుకుంటారా? నీతిగా న్యాయంగా నడుచుకునే వారికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అన్యాయంగా, అక్రమంగా లంచాలు తీసుకునే వారికి వారి యొక్క బతుకు ఎలా ఉంటుందంట? 3 పువ్వులు 6 కాయలు. ఎవరైతే నీతిగా నడుచుకుంటున్నారో, ఎవరైతే న్యాయంగా నడుచుకుంటున్నారో వారికే ఏమొస్తాయంట? శ్రమలు వస్తూ ఉంటాయి. చూసినట్లయితే ఈ లోకంలో అనేక మంది అధికారులు కనబడుతూ ఉంటారు కదా. పోలీసులైనా, ఐఏఎస్ ఆఫీసర్లైనా, చాలా మంది అధికారులు చాలా నీతిగా న్యాయంగా నడుచుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఏమవుతాయంట? ట్రాన్స్ఫర్ అన్నమాట. అంటే ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. ఎందుకని అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారండి? వాళ్ళు నీతిగా ఉన్నారని, ఎవరిని న్యాయంగా నడుచుకుంటున్నారని, ఏ లంచాలకు లొంగటం లేదని ఏం చేస్తారు? వాళ్ళని ఆ ప్రాంతంలో నుంచి తీసేసి మరొక ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలోనో, అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనో వారు ఏం చేస్తారంట? పంపించేస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారు నీతిగా నడుచుకున్నారు కనుక వారు ప్రజలకు నచ్చడం లేదు. ఎవరైతే లంచాలు తీసుకుంటారో, అన్యాయంగా నడుస్తారో వారంటేనే ఇష్టం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎవరైతే అన్యాయంగా నడుస్తూ లంచాలు తీసుకుంటూ ఉన్నారో వారి జీవితము కొంత మట్టుకు సంతోషంగానే ఉన్నప్పటికీ, కొంత మట్టుకు మధురంగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత చేదైన అనుభవాలు వారు ఎదుర్కోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే నీతిగా న్యాయంగా బ్రతుకుతారో వారెప్పటికీ కూడా దీవించబడతారు, వారెప్పటికీ కూడా ఆశీర్వదించబడుతూ ఉంటారు. వారెవరైనప్పటికీ కూడా దేవుడు వారి చుట్టూ ఏమేస్తారంట? కంచి వేసి కాపాడుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి నీతే వారిని కాపాడుద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నీతిని మనము చెప్పాలి, మీరు విడిచిపెట్టకూడదు. మన నీతిని మనము విడిచిపెట్టకూడదు. మన నీతిని మనం పట్టుకుని ఏం చేయాలంట? ఆ నీతిలోనే మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రేష్టమైన వాక్యం అండి ఇది, ఎంత అద్భుతమైన వాక్యము. కాబట్టి ఎవరైతే నీతిగా న్యాయంగా నడుచుకుంటారో వారికి కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏమండి శోధన వచ్చినా తాత్కాలికమే. చెప్తారు ఈ మాట? తాత్కాలికమే. మన నీతే మనలను కాపాడుతుంది. కనుక నీతిమంతుడైన యేసయ్యను అనుసరిస్తూ, ఆయన మార్గములో నడుస్తూ, అదే నీతిని మనం ఏం చేయాలంట? పట్టుకుని జీవించాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక.